ఇక ఈ రోజు ప్రెగ్నెన్సీ టిప్ అనే అంశంలో భాగంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. గర్భం కన్ఫర్మ్ అయిన రోజు నుంచి మొదలు పెట్టుకుని డెలివరీ అయ్యే వరకు చాలా మందికి డెలివరీ తర్వాత కూడా ఈ ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఐరన్ టాబ్లెట్స్కి బదులుగా మనం ఆహారం ద్వారా ఐరన్ ఎలా సప్లిమెంట్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీలు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలంటే గనక ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది ఏదైనా చెప్తారా? గర్భవతికి అనేక పోషకాలతో పాటు ఐరన్ కావాలి. ఐరన్ ఒకటే ఉంటే సరిపోదు కదా. కాబట్టి అలాంటి పోషకాలని, మంచి బలాన్ని ఐరన్ ఇచ్చే విధముగా 4 రకాలని కలిపి లడ్డు చేసుకోవచ్చు. ఓకే, ఏమిటి ఆ 4 అంటే ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండే డ్రై ఫ్రూట్ అయిన అంజీరా, పండు ఖర్జూరాలు, మూడవది నువ్వులు. 100 గ్రాముల నువ్వుల్లో దగ్గర 18 mg వరకు ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట. నువ్వులు, వాల్నట్స్, ఇది బలానికి, విటమిన్ ఈకి, ఒమేగా 3 ఫ్యాట్స్కి బాగా మంచిది అనమాట. ఈ 4 తీసుకుని ఈ 2 డ్రై నట్స్ని ద్వారాగా వేపుతాం. ఖర్జూరం, అంజీరాకి వేపక్కర్ల. వీటన్నిటిని తాటి బెల్లం వేసి కొద్దిగా వేడి చేసి అది కొంచెం పల్చగా ముద్దలాగా కొద్ది జిగురు వచ్చిన తర్వాత దాంతో లడ్డు చేసుకోవాలన్నమాట. ఓకే, తాటి బెల్లం అంటే మనకి 28-30 మిల్లీగ్రాముల ఐరన్ కావాలి. 250 mg ఐరన్ ఉంటుంది ఇందులో తాటి బెల్లంలో. మనకు కావాల్సిన దానికంటే 7-8 రెట్లు ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉండే తాటి బెల్లం. అందుకని గర్భవతికి ఐరన్ లోపం రాకుండా తాటి బెల్లంతో ఈ 4 రకాల పోషకాలను అందించే విధముగా కాంబినేషన్లో లడ్డు చేసుకుంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, బలానికి సంబంధం అన్నీ వెళతాయి అన్నమాట. అందుకని ఇలాంటి లడ్డు గర్భవతి రోజుకు భోజనానంతరం మధ్యాహ్నం 1, సాయంకాల పూట ఆహారంలో 1, 2 లడ్లు కనుక రోజు తింటే ఐరన్ క్యాప్సూల్ ఇక బలానికి సంబంధమైన ఇంకా పోషకాలు అందించి ఏమీ వాడకుండా ఆల్ ఇన్ వన్ లాగా మంచిగా లాభం జరుగుతుంది అన్నమాట. ఓకే.